కోనపిల్ల చిట్టు గారి కాంస విగ్రహానికి ఈ రోజున నివాళులు అర్పించడానికి విచ్చేసినటువంటి పెద్దలు కేశినేని చిన్ని గారికి, బుద్ధా వెంకన్న గారికి, ఆగుల వీరా గారికి, అదేవిధంగా రమణ గారికి, మరి పోతుని వేసుకొండేశ్వరుడు గారికి, పిల్లా శ్రీనివాసరావు గారికి అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తున్నారు. చిట్టు గారు స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో చాలా కీలకంగా పాల్గొని గాంధీ గారి చేత కూడా మరి ఆయన ప్రశంస పొందినటువంటి వ్యక్తి. దేశం కోసం, ఈ ప్రాంతం కోసం అనేక త్యాగాలు చేసినటువంటి వ్యక్తి కనుకనే ఈ రోజున చిట్టినగర్ ప్రాంతంలోనే కాక విజయవాడ నగరంలో, రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి రాజకీయ నాయకుడిగా చిట్టి గారికి పేరు వచ్చింది. మరి వారు చేసినటువంటి అనేక ఉద్యమాలు, పోరాటాలతో పాటు మరి పాల ఫ్యాక్టరీ నిర్మాణానికి కూడా 25 ఎకరాలు భూదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి కాంస విగ్రహ ప్రారంభోత్సవానికి భూ కబ్జాదారులు, పేకాట ఆడుకునేవాళ్ళు, లేదా అమ్మాయిల్ని లోబర్చుకునేటువంటి వాళ్ళు, లేకపోతే దేవాలయాల ఆస్తుల్ని కొట్టేసే వాళ్ళతో మరి విగ్రహాన్ని ప్రారంభించడం చాలా దురదృష్టకరమని ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున మేమైతే బాధపడతాం. పెద్దలు ఇప్పుడు అందరూ కూడా చెప్పారు, అటువంటి వ్యక్తి దగ్గరికి మంచి వాళ్ళు వస్తారు, చెడ్డవాళ్ళు వస్తారు. చెడ్డవాళ్ళు ఏమి కూడా ఏం కావు, కాబట్టి మంచి వాళ్ళలోనే పరిగణలోకి తీసుకుంటారనేటువంటి ఒక గొప్ప మాట కూడా మాట్లాడారు. మేము మొదటి నుంచి మాట్లాడుతాం. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా అందరినీ పిలవాలి, అందరినీ ఆహ్వానించాలి, అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చెయ్యాలి అని అందరం కూడా వారిని అభ్యర్థించాం. కానీ కొంతమంది దీన్ని పక్కదారి పట్టించి ఏదో పార్టీ కార్యక్రమంలో చేయాలనుకుంటే మరి అట్లాంటి కుటిల ప్రయత్నాలన్నింటినీ కూడా నిన్న ఈ చిట్టినగర్ ప్రాంత వాసులు, నగరాల సామాజిక వర్గంలో ప్రతి ఒక్కరు కూడా బహిష్కరించారు, బాయ్కాట్ చేశారు. వాళ్ళందరూ కూడా మరి నిన్న రాత్రి నుంచి వచ్చి చిట్టి గారికి మాత్రం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజున పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులతో మరి జనసేన కార్యక్రమాన్ని ఖచ్చితంగా కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా చేయాలని కోరుకున్నప్పుడు అందరినీ కలుపుకునేటువంటి పెద్ద మనసు ఉండాలి. రాజకీయ వేదికగా చేయాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇటువంటి ఘటనలే అవుతాయి. ఈ రోజు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. దుర్గా కోఆపరేటివ్ బ్యాంక్ ని సర్వనాశనం చేసింది ఎవరో ఆధారాలు బయటకు పంపిస్తాం. భోగవల్లి సత్రం ట్రస్ట్ భూములు కొట్టేసినప్పుడు ఎవరి ఓఎస్టీ మీద కేసులు పెట్టి ట్రాన్స్ఫర్ చేశారో ఆధారాలతో సహా బయట పెడతాం. చిట్టి కాంగ్రెస్ ఆఫీస్ ని కాపాడకుండా ఈ రోజు ఇబ్బందులకు గురి చేసి వాళ్ళు ఏదో కాపాడుతున్నట్టు మాట్లాడతారు. ఆధారాలతో బయట పెడతాం. ఒక నగరాల సామాజిక వర్గానికి చెందిన మహిళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు కట్టించింది ఎవరో ఆధారాలతో సహా బయట పెడతాం. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేటువంటి పని కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచే చెప్తా ఉన్నాం. వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ కళ సాకారం అయితే జనసేన, టీడీపీ కూటమి రాబోయే ఎన్నికల్లో 160 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలవబోతా ఉన్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. పవన్ కళ్యాణ్ గారి, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం వదిలి పారిపోవడానికి సిద్ధమయ్యారు. వైసీపీ శ్రేణులు కూడా పారిపోతా ఉన్నారు. ఆ పార్టీలో టికెట్లు కూడా ఎవరు అడిగే పరిస్థితి లేదంటేనే ఓటమికి ఆ పార్టీ సిద్ధమైందని ఉత్తర కుమారుడు మాట్లాడుతా ఉన్నారు. అవన్నీ తగ్గించుకుంటే మీ భవిష్యత్తుకే మంచిదని కూడా హితవు పలుకుతాం.